హలో అండి. ఇదేంటో తెలుసా? ఎగ్ దమ్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అనుకుంటున్నారు కదా మీరు. కాదు, ఇది ఎగ్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంది. అంతకు మించిన కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మరి ఇది ఎలా చేసుకోవాలో నా ప్రాసెస్‌లో చూసేద్దాం. ముందుగా ఎగ్స్‌ని ఉడకపెట్టుకోవాలి. నేను 6 ఎగ్స్‌ని ఉడకపెట్టుకున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్‌ని మీరు ఉడకపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ అన్నింటికి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అంతా ఎగ్స్‌కి బాగా పడుతుంది. ఈ విధంగా అన్ని ఎగ్స్‌కి ఘాట్లు పెట్టేసుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్‌కి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం ఒక్కొక్క ఎగ్‌కి చేత్తో ఈ విధంగా బాగా పూయాలి. ఈ విధంగా బాగా పూసి ఈ ఎగ్స్ అన్నింటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. బిర్యానీ కోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకున్నా. అంటే హాఫ్ కేజీ రైస్ ఇది. హాఫ్ కేజీ రైస్‌ని 2, 3 సార్లు బాగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. నాకు బియ్యం నాని 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత బిర్యానీ వండుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. 1 లీటర్ వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీలో సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. నేను మొత్తంగా 3 స్పూన్స్ సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ ఉడికిపోతున్నప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్‌ని టేస్ట్ చూస్తే చాలా సాల్టీగా ఉండాలి వాటర్. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ వాటర్‌లో వేసి ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు చూసుకోవాలి 80% రైస్ ఉడికిపోవాలి. మొత్తంగా ఉడకపెట్టుకోవద్దు. నాకు 80% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గంజిని మొత్తం వంపేసి రైస్‌ని మాత్రం ఒక గిన్నెలోకి తీసి రైస్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి గిన్నెను పెట్టుకొని 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనకు కర్రీకి సరిపోయేంత సాల్ట్‌ని వేసుకోవాలి. నేను 2 స్పూన్ల సాల్ట్‌ని వేసుకొని ఈ విధంగా ఆనియన్స్‌ని వేయించుకోవాలి. ఆనియన్ వేగిపోయాక 4 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఆయిల్‌లో ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకొని, కారాన్ని కూడా బాగా ఆయిల్‌లో వేయించుకొని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్‌ని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా కూడా ఎగ్స్‌కి బాగా పట్టే విధంగా ఒకసారి మెల్లగా ఎగ్స్ విరిగిపోకుండా కలుపుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. నేను ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని ఆనియన్స్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకుంటే గ్రేవీ ఇలా వచ్చి ఎగ్స్‌కి బాగా పడుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ఎగ్స్‌ని ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతుంది కదా! ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఎగ్స్‌ని మొత్తం పక్కకు తీసేయాలి. ఈ ఎగ్స్‌తో పాటు సగం గ్రేవీని కూడా పక్కకు తీసుకోవాలి. సగం గ్రేవీని ఎగ్స్ అన్నిటిని పక్కకు తీసేసుకోండి. అందులో పెట్టుకోకండి. సగం గ్రేవీ గిన్నెలోనే ఉంది కదా! ఇప్పుడు ఆ సగం గ్రేవీ పైన మనం వండి పక్కన పెట్టుకున్న సగం రైస్‌ని వేసుకోవాలి. ఈ సగం రైస్ వేసుకొని దానిపైన ఈ ఎగ్స్‌ని గ్రేవీని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి మిగిలిన రైస్‌ని మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి చేత్తో ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా
ఆనియన్స్ని మొత్తం వేసుకొని ఒక నిమ్మకాయ రసాన్ని కూడా ఈ విధంగా పిండేసి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి మీ ఆప్షనల్. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలర్ కోసం పాలల్లో 1 స్పూన్ పసుపు కలిపి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గంజి వాటర్ ఉంది కదా, ఆ గంజి వాటర్ కూడా కొన్ని వేసుకుంటున్నాను. రైస్ కింద మాడిపోకుండా మంచిగా ఉడుకుతుందని. ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకొని పెనం పైన ఈ రైస్ గిన్నెను పెట్టేసి పైన బరువు కోసం మళ్ళీ ఒక గిన్నెను పెట్టేసి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఒక్కసారి అడుగు భాగాన చెక్ చేసుకోవాలి. కర్రీ తడిగా లేకుండా మంచిగా డ్రై అయిపోవాలి. ఈ విధంగా పెనాన్ని పెట్టుకుంటే కింద మాడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత బిర్యానీ తినడానికి రెడీ అయిపోయింది. 15 నిమిషాలు ఎందుకు పెట్టాలి అంటే వెంటనే కలిపేస్తే రైస్ విరిగిపోతుంది. అందుకే ఒక 10 నిమిషాలు అలాగే కలపకుండా పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక ప్లేట్లోకి తీసాను. ఎంత టేస్టీగా ఉందో. చికెన్ బిర్యానీ లాగానే ఉంది కదా చూడడానికి. మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చేసిందండి ఈ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.